డ్రగ్ కంట్రోల్ అధికారులు దూకుడు పెంచారు. మేడ్చల్ జిల్లా ఈసీఐఎల్ ఎస్ రావు నగర్ క్రాస్ రోడ్లోని ఆక్సిజన్ బ్లడ్ సెంటర్లో తనిఖీలు చేశారు. డోనర్ ప్లేట్లెట్స్, ఫ్యాక్ట్, ఆర్బీసీ, ప్లాస్మాతో సహా బ్లడ్ కాంపోనెంట్స్ అక్రమంగా తయారు చేస్తున్నట్టు గుర్తించారు. అంతేకాదు వాటిని అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. ఆక్సిజన్ బ్లడ్ సెంటర్లో ఇల్లీగల్ వ్యవహారాలు నడుస్తున్నాయని తేల్చారు. ఆర్బీబీ, ప్లాస్మా బ్యాగ్లను సీజ్ చేశారు. రిజిస్టర్, సేల్స్ బుక్, మెయింటెనెన్స్ బుక్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేస్తూనే ఉన్నారు. వరుసగా రోజు ఎక్కడో ఒక దగ్గర కేసులు నమోదు చేస్తున్నారు. నిన్న ఈసీఎల్ ఏఎస్ఆర్ నగర్ క్రాస్ రోడ్ లో ఒక బ్లడ్ సెంటర్ పై సోదాలు చేయడం జరిగింది. అక్కడ ఎలాంటి అనుమతి లేకుండా ప్లేట్లెట్స్, అదేవిధంగా బ్లడ్ శాంపిల్స్ అన్నిటిని సేకరించి అక్కడ నిల్వ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అక్రమంగా బ్లడ్ సంబంధించిన ప్లేట్లెట్స్ స్టోర్ చేసి అక్కడ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. దీనిపైనే డ్రగ్ కంట్రోల్ అధికారులు కేసు నమోదు చేసి ఏదైతే బ్లడ్ సంబంధించిన ల్యాబ్ ఉందో ఆ ల్యాబ్ ని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇల్లీగల్ గా ఎవరైనా డ్రగ్ కంట్రోల్ అనుమతులు లేకుండా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వరుసగా తెలంగాణలో ఎక్కడో ఒక చోట రోజు ఇలాంటి అనుమతులు లేని క్లినిక్స్ కానీ ఇదే బ్లడ్ శాంపుల్ కు సంబంధించిన ల్యాబ్ల పైన కూడా సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా నకిలీ మందుల పైన కూడా కొరడా దింపిస్తున్నారు. సురేష్, వీరిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఏవైనా సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా డ్రగ్ కంట్రోల్ అనుమతులు లేకుండా ఎలాంటి బ్లడ్ ల్యాబ్లు కానీ, క్లినిక్స్ కానీ, మెడికల్ షాప్లు కానీ నిర్వహించొద్దని చెప్పేసి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఒకవేళ మెడికల్ షాప్స్ కానీ ఇలాంటి బ్లడ్ సంబంధించిన బ్లడ్ బ్యాంక్స్ కానీ నిర్వహించాలంటే ఖచ్చితంగా డ్రగ్ కంట్రోల్ అధికారుల అనుమతులు తీసుకోవాలి. అనుమతులు లేని పక్షంలో డ్రగ్ కంట్రోల్ సంబంధించిన యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు.